జాతీయ చేనేత దినోత్సవం మరిగా మొదలు చేనేత కుటుంబాలందరికీ జోర్దార్ తరపున చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటా ఇక అలా స్పెషల్ డే కాబట్టి ఒక నేతన్న చేనేత కార్మికుల ఇల్వ వెంచి ఒక గొప్ప పని చేసి షెబ్బాష్ అనిపించుకుంటున్నాడు. మరి ఆయన ఎవరు ఏం చేసిండు చూద్దామా. చలో. అగ్గిపెట్టెలో పట్టే షర్ట్ ఓష్ని కాతక్కున వాడెత్తు ఒక మనిషి వేసుకునే అంగిని మనిషిగా అగ్గిపెట్టెల పట్టేటట్టు భలే మడతేసిండు కదా అన్న. సూపర్లే. నేతన్న టాలెంటా మజాకా మరి. ఈ అన్ననే దీన్ని నేసింది. పేరు వెల్ది హరిప్రసాద్. సిరిసిల్లపట్నం నెహ్రూ నగర్లో ఉంటాడు. మగ్గం మీద చిత్ర కళారూపాలు తయారు చేస్తుంటాడట. అదివరకు సుతం అగ్గిపెట్టెల పట్టే చీర దబ్బుడుకంలకెంచి దూరే చీరలను సుతం తయారు చేసిండట. ఇక ఇప్పుడు ఇట్లా అగ్గిపెట్టెల పట్టే అంగి లుంగి తయారు చేసి శేభాష అనిపించుకుంటున్నాడు అన్నట్టు. 2 మీటర్ల సిల్కు బట్టతోటి 150 గ్రాముల లుంగిని నేసిండట. కేకలే. ఇదే కాదు సర్కారు సాయం చేయాలి కానీ ఇంతకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తా అని అంటున్నాడు అన్న. ఇక ఇది ఇట్లుంటే ఇవాళ చేనేత దినోత్సవం అని హైదరాబాద్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇగాడ మంత్రి కేటీఆర్ హాజరుపడి ఆనాటి అప్పటి ప్రభుత్వం కేటాయించింది హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ లో 70 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ 70 కోట్ల నుంచి ఒకటేసారి 1200 కోట్లకు పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లా కారు పాట వచ్చినాకనే చేనేత ఉరుకుతున్నది అన్నట్టు మాట్లాడికొచ్చి సప్పట్లయితే కొట్టించుకున్నాడు. సరే చేస్తే మంచిదే కదా, ఆలుసుతం మర్చిపోరు మిమ్మల్ని. కానీ ఇక అటెంక వెనకట పీతాంబరం పట్టు, ఆరుమూరు పట్టు, హిమ్రు అనే చీరలు ఉండేటివి. నడిమిట్ల వాటిని నేసుడే ఆపేసిరు. వాటిని మళ్ళా షురూ చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. అసలు ఆ చీరలు ఎట్లుంటాయి ఏందనేది ఓపెనింగ్ చేసి చూపెట్టిండ్రు. హిమ్రు చీరలనట వెనకట రాజుల కాలంలో దొరసాన్లు ఎండి జెరీ తీగలతోటి నేపించుకొని కట్టుకునేదట. వాటిని మళ్ళా మార్కెట్లకు తెచ్చే కార్యం ముంగటేసుకున్నాం, మీరు కొనుక్కొని కట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సూపర్ సార్, అంతా మంచిగానే ఉన్నది. కానీ ఇవాళ చేనేత దినోత్సవం అని అటు ఆంధ్రాల నేతన్న నేస్తం పథకం పేరు మీద నేత కార్మికులకు 24,000 రూపాయలను అకౌంట్ లేపిస్తున్నాడు జగన్ అన్న. మరిగా మన కాడ కూడా మొన్నట్ల కేసీఆర్ సారు రైతు బీమా లెక్కనే చేనేత బీమా కూడా ఇస్తామన్నట్టుగా అన్నాడు. అదేదో చెప్పున షాల్ చేపిస్తే మంచిగా ఉంటది కదా. అట్లనే బొంబాయి, భీమండి, సూరత్ కు వలస పోయే అక్కర లేకుండా మనకాన్నే హ్యాండ్లూమ్ పార్కులు పెడతామని చెప్తున్నారు. కానీ పనులైతే ముంగడికి పోతలేవు. జర అవి కూడా చెప్పున అమలు చేసి ఆలోచన చేయుండ్రి. అట్లనే ఇప్పుడు దళితులకు కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు చేనేతల కుటుంబాలకు కూడా ఇంటికో 10 లక్షలు ఇచ్చి మగ్గాలు కొనుక్కునేటందుకు ఇట్లా ఆసరైనరంటే దునియాలనే చేనేత పేరు పోయి మన బట్టలు ఏరే దేశాలకు ఎగుమతి చేసే తీరులో ఎదుగుతుంది. అట్లయితే మళ్ళా మీరే గొప్పగా చెప్పుకోవచ్చు కదా చేసింది మేమే అని. ఇయాల్టోతుగానే చెయ్యుండ్రయ్యా మీకు పుణ్యం ఉంటది కానీ అనుకోబట్టిర్రట. వెనుకబడిపోతున్న నేత పనికి ఊతం ఇచ్చి ముంగడికి నడిపియాలని చూస్తున్న నేతన్నలు చాలా మంది. తెలంగాణలో ఏడిపోయినా ఏం చేసినా అలా మార్కు చూపెట్టుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు కదా. గదే ఇప్పుడు మళ్ళా రెడ్డి ఉన్నాడు. ఏం మాట్లాడినా తమాషా చేస్తుంటాడు. పద్మక్కు ఉన్నది, జనంతోటే కలిసిపోయి నెత్తి మీద కొంగు కప్పుకొని డాన్స్లు ఆడుతుంటుంది. సేమ్ గట్లనే ఇప్పుడు మంత్రి సీనన్న కూడా ఒక జాగలకు పోయిండు. మరి ఆడ ఏం చేసిండయ్యా ఆయన గారంటే ఏమున్నది చేసేటందుకు కేసీఆర్ చెప్తే చేసేటి తప్పితే గానీ ఇవాళ గట్లనే చెప్పినట్టున్నాడు సారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని ఎంటేసుకొని పెద్దరాజమూరు, పూసల్పహాడు, గూరకొండ ఊళ్ళల్లున్న చెక్ డ్యాంల ఓపెనింగ్ కార్యానికి పోయిండు ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న. మరిగా ఎప్పుడు మందిలకు వచ్చినా ఏదో ఒక పని చేసి నలుగురి కంట్ల పడేటట్టు చేసుకుంటాడు కదా సారు. అట్లా మరిగా డ్యామ్ కాడికి వచ్చినాము. చిన్నప్పుడు అయితే చెరువు కట్టకొస్తే ఈత కొట్టంది, చేపలు పట్టంది, ఓకపోయేదని యాదికొచ్చిందో ఏమో. ఆడాన్నే నీళ్ళల్లో దిగకుండానే రాళ్ల నడుమున్న ముత్తాన్ని నీళ్ళల్లో చేపలు పట్టినట్టు చేసిండ్రు మెడలేసుకున్న తుండుగుడ్డతోటి. ఏంది సార్ పడ్డాయా చేపలు? ఏమన్నా గాడేం పడతాయి, పడ్డా బుడ్డ పరకలు తప్ప ఏం పడతాయి. కానీ అదే నీళ్ళకి దిగి వలేస్తే ఇంకా మంచిగా ఉండు. కానీ ఇక అటెంకా సాల్తీ చూసేటోళ్ళు నవ్వుకుంటారు. వాష్ బేసిన్లో చేపలు పట్టినట్టే ఉన్నది, గిడ చేపలు పడతాయి అనుకున్నారో ఏమో. చక్కగా గంగ కాడికి వచ్చి పూలు చల్లి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. అగో ముఖం కడుక్కుంటాను కదా మంచిగా సీనన్న నీళ్లు కూడా తాగుతున్నాడు. ఏ పడో పొద్దుగాల లేవగానే సూర్య నమస్కారాలు చేసుడు అలవాటే ఉన్నట్టున్నది. అందుకే ఎవ్వలకు ఏర్పడకుండా చిన్నగా దీవెనార్తి తీసుకున్నట్టే ఇట్లా సూర్యుడిని పిలుచుకుంటా మొక్కులు పెట్టి ఛాతికి రుద్దుకుంటున్నాడు కదా. భక్తి బగ్గనే ఉన్నది సార్కు. మొక్కేది మొక్కిండ్రు, మంచిగానే దండాలు పెట్టేది ఉండే, తప్పే ఉన్నది చేసే దాంట్లో. కానీ మరిగా ఎప్పటికీ నేను ఇట్లా ఆబ్కారీ మంత్రిగానే ఉండాలని కోరుకున్నాడో ఏమో. కానీ మొత్తానికైతే డ్యామ్ ఓపెనింగ్ అవుట్లా మా పొలాలకు నీళ్లు వారుతాయిగా, మా కట్టాలు తీరినట్టే పోనరని సంబరపడుతుర్రట దేవరకద్ర రైతులు. కానీ పొలాలకు నీళ్లు వారిచ్చడే కాదయ్యా, యాళ్లకు పండించిన పంటలు కొని గిట్టుబాటు ధర దక్కేటట్టు కూడా చూడుండ్రి, జర మీకు పుణ్యం ఉంటుంది. కానీ
అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరు క్రమశిక్షణకు మారుపేరు. ఆ ఊరు చేయబట్టి సర్కార్ గల్లెపెట్టకు గండి పడ్డది. 5 ఏళ్ల కోలే పోలీసులకు కూడా అసలు పనే లేకుండా పోయింది. ఆ ఊళ్ళకు లీడర్లు అడుగు పెట్టాలంటే ఈ ఊరోళ్ళకు ఏం ఆశ చూపి ఓట్లు అడుగుదాంరా నాయన నెత్తిలు అడుకుంటున్నారట. ఏ గసొంటి ఊరు కూడా ఉంటుందా అని పరేషాన్ కాకుండ్రి, ఉన్నది కావాలంటే చూడుండ్రి. బడి లేని ఊరు ఉంటుందేమో కానీ వయసు దుఃఖం లేని ఊరు ఉంటుందా నువ్వులేనన్నా? అసలుకే సర్కారు వాళ్ళకు ఆమ్దాని బగ్గా వచ్చేది మందు మీదేనా నాయే. అగో అసొంటి మందును ఊళ్ళే మొత్తం అమ్మని లేకుండా చేసి పాపం సర్కారు గల్లా పెట్ట గండి కొట్టిర్రులా ఈ ఊరోళ్ళు. ఏంది నమ్ముతలేరు కదా అక్క? నువ్వు చెప్పక్క, మా వాళ్ళు నమ్ముతలేరు. మా గ్రామంలో ఎలాంటి గొడవలు అనేటివి ఉండేవి. మద్యపానం నిషేధించడం, పూర్తిగా 100% నిషేధించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఏ కేసు గొడవలు ఎలాంటి ఇప్పటి వరకు లేవు. గింత పాపం ఉంటుందా నుల్లా? లొల్లులు కొట్లాటలు ఏం పెట్టుకోకుండా 5 ఏళ్ల కోలే పోలీసు వాళ్ళు కూడా ఉత్తగా లాఠీ లోపుకుంటా స్టేషన్ అంటే టైం పాస్ చేస్తున్నారట. ఊళ్ళే ఏ దుకాణంలో కూడా ప్లాస్టిక్ కవర్లు అసలుకే వాడరట. ఊరంతా ఎక్కడ చూసినా గింత చెత్తాచెదారం లేకుండా అద్దం లెక్కనే ఉంచుకుంటారట. అంటే ఆఖరికి డాక్టర్ల కాడ మీద కూడా కొడుతున్నారు అన్నట్టు. మరి వీళ్ళందరూ ఇంత పరిశుభ్రంగా ఉన్నాక రోగాలు అసలుకే రావు. ఇక డాక్టర్లతో ఏం పని ఉంటుందో చెప్పుండ్రి. అన్ని మంచిగానే చెప్తున్నారు కానీ ఇంతకి ఇది ఏ ఊరు అని అంటారా? కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలో ఉన్న వాజిద్ నగర్. ఊళ్ళే మొత్తం 3000 మంది ఉన్నారట. అందరు కలిసి కట్టుకుండి ఏ తక్లీఫ్ ఉన్నా కూర్చొని మాట్లాడుకుంటారట. ఊరు చిన్నదే అయినా ఇలా లక్ష్యం పెద్దదన్నట్టు. ఒకప్పుడు నిత్యం కొట్లాటలే జరిగి జిల్లాలనే రెడ్ అలర్ట్ ఊరుగా ఉండేదట. ఇక ఇట్లా కాదు, మన ఊరు మీద పడ్డ మచ్చను చెరిపేసుకోవాలని చెప్పి ఊరోళ్ళంతా తీర్మానం చేసుకుని ఆదర్శ ఊరుగా తయారు చేసుకున్నారు అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది కానీ ఈ ఊరును ఆదర్శంగా తీసుకొని అన్ని ఊళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం పాటిస్తే సర్కార్ పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నారు కొందరు. కానీ గా పరిస్థితి అయితే సర్కారు వాళ్ళు ఊకుంటారా అనులా? మందు మీద భారీ డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టైనా సరే మందు బావులను మళ్ళా వైన్స్ లో రప్పించుకుంటారు. కానీ మన చేతికున్న 5 ఏళ్లే ఒక తీరు ఉండయి. అసొంటిది ఊళ్ళున్న అందరూ ఒక్క మాట మీద నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారంటే గ్రేటే కదా. నా గ్రామ స్వచ్ఛతకై నేను నా ఇంటిని నా పరిసరాలను నా గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు విధిగా కృషి చేస్తానని పిలవకున్నా మీ దుకాణానికి ఎవరైనా సెలబ్రిటీ వస్తే ఎంత సంబరపడతారు ఇలా. ఇక మా షాప్ కలకలలాడుతుంది, గిరాయికే గిరాయికి వస్తుంది. అట్లనే వచ్చిన వాళ్ళు సుతం గట్టిగా కొంటారు, బేరాలు ఆడకుండా పైసలు అన్నీ ఇస్తారని అనుకుంటారు. కానీ ఒక చెప్పుల దుకాణానికి పోయినా సోను సూద్ సారు చెప్పులు కొనేటందుకు మస్తు బేరమాడిండు. అగ్గో సోను సారే బేరమాడినంటే అవి ఎంత ధరగలయో అనుకున్నారు. అగ్వ వాటినే మళ్ళీ బేరమాడి కొన్నాడు. కాకుంటే అందులో ఒక కిట్టుకున్నది. అదేందో చూద్దరు పాన్రి. సోను సూద్ సార్ అంటేనే పేదల మనిషి. అసోంటిది పెద్ద పెద్ద దుకాణాల కాడికి పోయి కొంటాడా ఏమన్నా? గందుకే రోడ్ల మీద ఉన్న దుకాణానికే పోయిండు. ఇదివరకు గిట్లనే పానీపూరి బండి కాడికి పోయి పానీపూరి తినుడు, దోశల బండి కాడికి పోయి దోశలేసి అమ్ముడు, సైకిల్ మీద అగ్గువా అనుకుంటే డబల్ రొట్టెలు అమ్ముడు చేసిండు కదా. ఇక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కు సినిమా షూటింగ్ కోసానికి పోయిన కాడ షమీం అనే గీ అన్న తొవ్వ మీద చెప్పులు అమ్ముతుంటే చూసి ఈ చెప్పులను ఎంత కమ్ముతావు ఏం కథ అని వివరాలు అరుచుకున్నాడు. ఏం తక్కువ చేయవా అని బేరం చూతం ఆడిండు. ఆఖరికి ఎవరికైనా చెప్పులు కొనాలనుకుంటే షమీం దుకాణానికి రాన్రి, నా పేరు చెప్తే 20% కమ్మి చేస్తాడని సుతం చెప్పుకొచ్చిన వీడియోను సోను సారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టే వరకు ఆ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. కానీ పేద సాధలను అన్ని తీర్లు అరుచుకున్నాడే కాదు, ఇట్లా ఛాన్స్ వచ్చినప్పుడు తొవ్వ పొంటి చిన్న చిన్న దుకాణాలు పెట్టి నడుపుకునేటోళ్ళకు సుతం సాయం చేసుకుంటా మనసున్న మహారాజ్ అనిపించుకుంటున్నాడు. పోన్రి. Arrived previous referring medical thoughtful contribute to organize precautions flooding అగో చూడుండ్రి, చిన్నప్పుడు చదువుకోమంటే శాత కాలేదు కానీ ఇప్పుడు చిన్న పొడగలతో కలిసి పుస్తకాలు ముంగటేసుకున్నాడు. అందరు మంచిగా చదువుకోరు రే. మళ్ళీ నేను ఎవరికి ఫోన్ చేస్తున్నా తెలియదు. ఎవరికి ఫోన్ చేసినా అని కరెక్ట్ జవాబు చెప్పాలి. ఏమంటున్నా? 7వ తరగతి 7 సెట్ల ఫెయిల్ అయ్యాను. నువ్వైతే ముందుగా మంచిగా చదువుకో. అవునే, అడుగుపోయినాక మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తే చుట్టూ కెమెరాలే ఉంటాయి. ఆయనతో మన ఊరి ఇజ్జత్ అంతా పోతుంది. అరే నా సంగతి మీకు తెలియదు. 1 కోటి రూపాయలు కొట్టుకొస్తా, అందులో మీకు వాటా ఇస్తా, మా ఊరి ఇజ్జత్ నిలబెడతా. ఓ సందు, అసలు ఏడికి పోతున్నావు? మీ లొల్లేంది? మీ కథ ఏంది? ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు పోతున్నా, ఆర్ట్ సీట్లా కూర్చోబోతున్నా. నన్ను ప్రశ్నలు అడగబోయేది ఎవరో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్.
నీ ముఖానికి అది సినిమా ఉన్నదా? మోకాల దమాకున్నా నువ్వు దమాక్తో ఆడే షోలోకి పోతావు. అన్నా ఇజ్జత్ మొత్తం తీసిందన్న అచ్చలు నేను పోతున్నా. అరే కుసోరా కుసో, సంతగా అనుకున్న నాలెడ్జ్ గురించి ఆమెకు తెలియక అట్లా మాట్లాడుతుందిరా. ఇడిచిపెట్టు కుసో. అబ్బో అట్లనా? సరే ఆదాకి ఎందుకు గాని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నీ ముఖాల దమాకుంటే అవిటికి ఆన్సర్ చెప్పు. అడుక్కో. అంతరిక్షంలో పోయిన మొదటి భారతీయుడు ఎవరు? రాకేష్ రాకేష్ రాకేష్. నాకు తెలియదు అనుకున్నావా? గాయననే రాకేష్ మాస్టరు. లగ్డి కాపులు మాదాపూర్ అని కూడా తిడతాడు చూడు. చూసినావా ఎట్లా చెప్పినా? కథ వేరే లెక్క ఉంటుంది వాళ్ళ. ఏమైందిరా గట్ల ఎత్తులు పట్టుకోర్రు? నిన్ను గిసోడు ప్రశ్నలు అడిగినా చూడు, నాకు బుద్ధి లేదు. సరే పట్టు ఇంకోటి అడుగుతా. అడుక్కో. ఐఎమ్ రెడీ. ఓవర్ యాక్షన్ చేయకురా. మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం ఏంది? మనిషి శరీరంలో అతిపెద్ద అవయవమా? ఆడోళ్ళకైతే నోరు. మా అక్క నువ్వైతే గొర్రె కప్పోలే ఇంత నోరు వేసుకొని ఒకటే తీరు కొరుతూనే ఉంటారు. కరెక్ట్ కరెక్ట్ కదా? నోరే కదా? అంతే కదా? కరెక్ట్ ఆన్సర్ కదా? ఇగో సంతు, ఇక నాతో కాదు కానీ లాస్ట్ ఒకటి అల్కటి ప్రశ్న అడుగుతా, అదన్న చక్కగా చెప్పు. అడుక్కో. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? పక్ష రోబోటు సినిమాల పక్షిరాజు గురించి తెలుసు కానీ ఈ రాష్ట్ర పక్షి ఏంది? కొంపదీసి రామశిల్క ఇట్లానా? అవురా రామశిల్కనేనా రా? నేను నమ్మి ఇంత దూరం వస్తే మాకు సిగ్గులేదు. అరే పోదాం పారా. అరే పానరా పోదాం. ఇంత మబ్బు అంతా తిరుగుతున్నామంటే మనకన్నా సిగ్గు ఉండాలి. అరే అరే ఆగునరా, గట్లా పోతురు. ఏమైంది? అరే 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 ఆవురా. చూసినావా నీ తెలివికి ఆఖరికి చిన్న పొరాలు కూడా కొట్టిపోతురు. అంటే నేను చెప్పిన జవాబులు తప్ప? కాదు తప్ప చెప్పు. అంతేగా అంతేగా. తప్పున్నారనా? అంతరిక్షంలోకి పోయిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. నువ్వు రాకేష్ మాస్టర్ అని చెప్పినావు, సిగ్గులేనోడా. మరి రెండోది? మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం మన చర్మం. అవునా? అంటే చర్మాన్ని కూడా అవయవం అంటారా? ఇన్నొద్దు తెలియకపోయా నాకు. ఆయన ఎన్టీఆర్ సార్ సినిమా మనిషి, గిసొంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతాడు? అబ్బో మరేం అడుగుతాడో. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు? RRR సినిమాలో ఆ దోస్తీ పాట ఎవరు వాడిర్రు? RRR సినిమా డైరెక్టర్ ఎవరు? ఇటువంటి ప్రశ్నలు అడుగుతాడు కానీ నువ్వు అడిగినా అడుగుతాడా? ఉత్తుత్త ప్రశ్నలు అడిగి పోంగానే ₹1 చెక్కు నీ చేతిలో పెడతాడు. పోతా ఎట్లనన్నా అవసరమైతే నక్క చిట్టీలు పెట్టుకొని పోతా. ఈ నెలలనే షాల్గా అవుతున్నదట. కథ నాది, కలం నాది, కోటి ఉడక నాదే, చూసుకో కోటి ఉడక నాదే. చదువుకుంటా. నువ్వు 7వ తరగతి ఎందుకు 7 సార్లు ఫెయిల్ అయినావో నాకు ఇప్పుడు అర్థమైంది కానీ నాడు అడిగేది. Yes, now we are going to the final round of WWR. ఇద్దరు ప్రత్యర్థులు కొట్టుకుంటున్నారు, దంచుకుంటున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, చేస్తున్నారు, పడుతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. ఓ అమ్మో, వాళ్ళు చేసేది ఎంతో కానీ నువ్వు చెప్పుడే ఎక్కువైతున్నది అనుకున్నారు. లే చూస్తే మీరు కూడా పర్షాల్లో పతంగులు ఎగరేస్తారు. చూడండి కావాలంటే WWR. Was concerned about his guy Randy Orton. And he put down the 12-time world champion Randy Orton for the 3 count. And he's ascending the turnbuckles for Randy Orton. ఎస్ ఇదే WWR రాట్ల నడుమైతున్న పోటీ కాబట్టి ఎఫ్ జాగల ఆర్ పెట్టినాం. అగో మామూలుగా కలబడతలేవు కదా, రెండింటికి 2 చూస్తుంటే మంచి కాక మీద ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే కొట్లాడుతున్నాయి. And he put down the 12-time world champion Randy Orton for the 3 count. And he's ascending the turnbuckles for Randy Orton. ఇట్లయితే కాదని సీదా నిల్చొని మరి కొట్లాడుతున్నాయి. ఇగో ఇటు మోకానున్న ఎలుక గోడెక్కింది. ఇది రూల్ కు విరుద్ధం. తొందరగా ఎలుక కిందికి దిగకుంటే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నది. ఎస్ దిగింది. అయినా కూడా పోరు ఎక్కడ ఆగుతలేదు. బాహుబలి బల్లాల దేవ కంటే ఎక్కువ కొట్లాడుతున్నాయి. కాకుండా అక్కడ చుట్టూ సామ్రాజ్యం ఉంటది, ఈడ సూపర్ మార్కెట్ సామాన్ ఉన్నది, అంతే తేడా. అగో ఇప్పట్లో ఈ రణం ముగిసేటట్టు లేదు. భూమి గుండ్రంగా తిరిగినట్టే తిరుగుతున్నాయి. ఎస్ ఎస్ ఆఖరికి పేరు లేని ఎలుక ఇంకో పేరు లేని ఎలుకను మట్టి కనిపించింది. He's out. Or tapped Cena broken knowing that he won the match, but there's no referee.
మొత్తానికి ఈ రకంగా WWR ముగిసినట్టే. మరిగా మనుషులకున్నట్టు ఎలుకలకు కూడా ఒలింపిక్స్ ఉంటే బరాబరి ఒక ఎలుక స్వర్ణం, ఇంకొక ఎలుక రజతం కొట్టుకపోయేదే ఈ పోటీలో. ఇప్పుడు మరిగా ఆఖరణ మళ్ళొక పరి ఇటు యుద్ధాన్ని రీప్లై చేసుకొని చూద్దాం. ఎడిటర్ అన్న ఇడువో. To put down the 12-time world champion Randy Orton for the 3 count. And he's ascending the turnbuckles, but Randy Orton jumps up to his... ఇప్పుడు చెప్పబోయే ముచ్చట్లు ఊకుకే దొరకాయి మనకు. అట్లనే దొరకాలని అసలే కోరుకునే పనులు కూడా కాదు. మళ్ళీ ఇవి కుదుర్త గీసోంటి ఆర్తలు మళ్ళీ రానే రావద్దనే కోరుకోవాలి. ఇంత ఏం ఆడుతుంది గంతగనం కావద్దు అనుకుంటున్నారు అంటే ఒక్కటి కాదు రెండు కాదు షాన్నే మూట కట్టుకొచ్చినాం చూసేయండి. ఇగో ఇక్కడ లుంగి కట్టుకొని దొంగ సూపులు చూసుకుంటా గుళ్ళున్న తమ్మం చుట్టూ తిరుగుతున్న మోతేవారిని చూస్తున్నారా? పాపం అపరభక్తుడేమో, అందుకే అర్ధరాత్రి దేవుని మొక్కులు తీర్చుకుంటున్నాను అనుకునేరు. అంత లేదు. ఈ తీస్మార్కాను ఆ గుళ్ళే నిత్యం పూజలు చేసే పూజారట. మరి దినా మంత్రాలు చదువుకుంటా ఎన్ని పూజలు చేసినా దేవుడు నా దరిద్రాన్ని ఓగొడతలేడు అనుకున్నాడో, లేకపోతే భక్తులు దక్షిణ వేయకుండా ఉత్త చేతులతోనే అత్తారని బెంగ పెట్టుకుంటో తెలియదు. కానీ అర్ధరాత్రి గుళ్ళె వండుకున్న ఒక ఆమె మెడలున్న గొలుసుకు సూటు పెట్టిండు. ఇక ఆమె గట్టిగా కీకలు పెట్టే వరకల్లా అందరు వచ్చి పూజారిని పొరక కొట్టిండ్రు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులిగొండలున్న శ్రీ రంగస్వామి గుళ్ళ జరిగింది ఇది. ఈ పూజారి కథ ఇట్లుంటే, ఇగో గిడ చూడండి ఓర్ని వీడేవాడ్రో ఏటీఎం మిషన్ మీద సర్కస్ ఫీట్లు చేస్తున్నాను అనిపిస్తున్నది. కానీ వీడు వచ్చింది ఏటీఎం ను లూటీ చేసేందుకు. ఏటీఎం ను ముంగడికెళ్ళి దోసుకుంటే మంది చూస్తారు అనుకున్నాడో, లేకుంటే వెనకకెళ్ళి అయితే అలకా పైసలు వస్తాయని ప్లాన్ వేసిండో తెలియదు. కానీ ఏటీఎం వెనక బాజున్న అర్రలకు ఈ తిరిగి ఇరుక్కున్నాడు. ఇక చూడుండ్రి వాని గోస అటెళ్ళక ఇటెళ్ళక ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టే అయ్యింది. ఇక పోలీసులు వచ్చేదాకా కూడా ఎటు వెళ్ళరాక అట్టనే ఉన్నాడట. అట్టిగా దొంగల ఇజ్జత్ ఇత్తి కదరా అని తిట్టుకున్నారట. అంతకు మునుపు ఏటీఎంలో అల్కగా లూటు చేసిన కొందరు దొంగలు. ఈ దొంగ కథ ఇట్లుంటే ముంబైలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లా పట్టవాటిలో ఇంట్లో జోర్రు దొంగ బద్మాషిగాళ్ళు. ఇంట్లోని కట్టేసి బీరువాలు ఉన్న నగలు పైసలు అన్ని దోసుకుపోయినరట. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారాలతోనే వాళ్ళని పట్టుకో చూస్తున్నారట పోలీసులు. కానీ పైలముల్లో పట్టవాటిలే దొంగలు ఇళ్లకు చుట్టాలు వచ్చినట్టే అత్తున్నారు. బస్సులను రైళ్లను గాలి మోటార్లను హైజాక్ చేసి దోసుకున్న దొంగలను చూసినాం. కానీ ఇగో కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా దేవరాయ సముద్రం కాడ ఓ కంటైనర్ ను హైజాక్ చేసి 6.5 కోట్ల రూపాయల సెల్ ఫోన్ ఎత్తుకపోయారట దొంగగాళ్ళు. రైవని కార్లు వచ్చి ట్రక్ ను ఓవర్టేక్ చేసి ఆపి డ్రైవర్ ను పొట్టు కొట్టి మరి ఫోన్లను లూట్ చేసిరట. అంత మంచిగానే ఉన్నది. కానీ ఫోన్లున్న IMEI నంబర్ తోని ఆ ఫోన్లు ఏడున్నా ట్రేస్ చేయొచ్చు. ఫోన్ పని చేయకుండా లాగ్ చేయొచ్చు అనే ముచ్చట ఎత్తుకపోయిన దొంగగాళ్ళకు తెలిసే దొంగతనం చేసిర్రో. అట్లయితే అలా పాపం పడినట్టే పోన్రి. అమ్మయ్య తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన. మరి మళ్ళా చెకే వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల్తానాక మరి 49 సంతాన సాఫల్య కేంద్రం వారు సమర్పించు బంధన్ శానిటరీ వేర్ ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సహా సమర్పించు జోర్దార్లా ఇంకిన్ని జోర్దార్ వార్తలతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా సెల్వా మరి చూస్తూనే ఉండండి HM TV. టాటా.